సో ఓకే గైస్, లాస్ట్ వీడియోలో మనం కంప్లీట్గా అంటే డేటా స్ట్రక్చర్స్ క్లాసిఫికేషన్ అండ్ నెక్స్ట్ మన లింక్డ్ లిస్ట్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. సో ఇన్ దిస్ వీడియో వీ కెన్ టేక్ ఎ లుక్ అబౌట్ ద సింగిల్ లింక్డ్ లిస్ట్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను అన్న. సో మనకి లింక్డ్ లిస్ట్లో వీ హ్యావ్ 4 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేవాడికి సింగిల్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేవాడికి డబుల్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేవాడికి సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేవాడికి డబుల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో వాటిలో సింగిల్ లింక్డ్ లిస్ట్ ఈ ఒక్కటి కనుక మీకు ప్రాపర్గా అర్థమైతే సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఈజీగా అర్థమవుతుంది. మీకు డబల్ లింక్డ్ లిస్ట్ కనుక ప్రాపర్గా అర్థమైతే డబల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అర్థమవుతుంది. అండ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అర్థమైతే డబల్ లింక్డ్ లిస్ట్ కూడా చాలా ఈజీ. అంటే మీకు రిమైనింగ్ 3 కేసెస్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే సో ఫస్ట్ మీకు సింగిల్ లింక్డ్ లిస్ట్ అనేది కరెక్ట్గా అర్థం అవ్వాలి. సో మనం ఇక్కడ చూడండి, సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. సింగిల్ అంటే ఏంటి అంటే 1, బేసిక్ మీనింగ్ 1 అంటే నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 అడ్రస్ పార్ట్ అని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి, సింగిల్ అంటే ఏంటి అంటే దాని అర్థం ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 అడ్రస్ పార్ట్ అండ్ ఇట్ మీన్స్ ఓన్లీ 1 డైరెక్షన్. సింగిల్ మీన్స్ ఒక పాయింట్ మనం ఎలా చెప్తాము అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 1 అడ్రస్ పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేవాటికి ఇట్ హ్యాస్ ఓన్లీ 1 డైరెక్షన్ అని అర్థం అనమాట. అంటే ఇలాగ లింక్ అవుతుంది కానీ మళ్ళీ రివర్స్ ట్రాకింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఓన్లీ ఫార్వర్డింగ్ మాత్రమే వెళ్తుంది సింగిల్ లింక్డ్ లిస్ట్లో. అంటే నథింగ్ బట్ మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది సింగిల్ లింక్డ్ లిస్ట్లో. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ యొక్క నోడ్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే బేసిక్ లింక్డ్ లిస్ట్ నోడ్ ఫార్మాట్ ఎలా అయితే ఉందో సేమ్ అంతే ఉంటుంది అనమాట. సో ద ఫస్ట్ వన్ వచ్చేవాటికి ఏంటి అంటే ఒకటి ఏమో డేటా పార్ట్, నెక్స్ట్ వన్ వచ్చేవాటికి నెక్స్ట్ పార్ట్ ఎలా అయితే మనం చెప్పుకున్నామో నార్మల్ లింక్డ్ లిస్ట్ కూడా సేమ్ థింగ్. ఇక్కడ మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్ కూడా సేమ్ అదే ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూలో వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే లైక్ క్రియేట్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఈవెన్ మీ ఎగ్జామ్స్ లో కూడా ఎలా అడుగుతారంటే క్రియేట్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ విత్ ద వాల్యూస్ 10, 20, 30, 40 ఇలా ఇచ్చేసి వదిలేస్తారు. సో అంటే ఇప్పుడు మనకి ఒక సింగిల్ లింక్డ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి అంటే సో ఫస్ట్ యూ నీడ్ టు నో ద నోడ్ స్ట్రక్చర్ మీకు క్లియర్ గా తెలియాలి. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే సింగిల్ డైరెక్షన్, ఇట్ హ్యాస్ ఓన్లీ ఫార్వర్డ్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ వన్ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 అడ్రస్ పార్ట్. సో అంటే ఈ ఫార్మేట్ కనుక మీ బుర్రలోకి వస్తే ఆటోమేటిక్గా మీరు నోడ్ క్రియేషన్ అనేది మీరు చేయగలుగుతారు. నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను, సో దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా ఇక్కడ చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్ 1, ఈ స్టెప్ 1లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు కన్సిడర్ విచ్ ఎలిమెంట్ వీ నీడ్ టు కన్సిడర్. ఏ ఎలిమెంట్ కన్సిడర్ చేయాలి? సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీ హ్యావ్ 10, 20, 30, 40 కదా. సో దాంట్లో వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్? సో కన్సిడర్ ద వాల్యూ 10. సో ముందు దీనికి నోడ్ని క్రియేట్ చేద్దాం. ఎలా చేస్తామో చూడండి. సో అసలు ఏమన్నా ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా? లేవు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ నోడ్ అని అర్థం అనమాట. ఆ ఫార్మేట్ రాయండి, నథింగ్ బట్ ఆ ఫార్మేట్ గేయండి. దిస్ ఈజ్ ద ఫార్మేట్, రైట్? గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ నోడ్కి కూడా ఒక అడ్రస్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుందో దానికి కూడా బై డిఫాల్ట్గా ఒక అడ్రస్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అడ్రస్ అనేది 1001 అని నేను అనుకుంటున్నాను. బట్ వెన్ కమ్ టు ప్రోగ్రామింగ్లో బేస్డ్ ఆన్ ద లొకేషన్ బట్టి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి అది హెక్సాడెసిమల్ ఫార్మాట్లో అడ్రస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అయితే నేను మీకు ఈజీగా అర్థం అవడానికి ఇక్కడ ఈ ఎంటైర్ నోడ్ యొక్క అడ్రస్ ఏంటి అంటే 1001 అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీరు అడ్రస్ని ఏదైనా అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి 10 అనేది ఏంటి? వెరీ గుడ్. 10 అనేది ఏంటంటే ఇక్కడ మనకి డేటా అన్నమాట. సో మనకి ఇక్కడ 10 అనేది డేటా కాబట్టి ఈ 10 తీసుకెళ్ళి ఎక్కడ మనం ప్లేస్ చేయాలంటే డేటా పార్ట్లో ప్లేస్ చేయాలి. సో డేటా పార్ట్ అంటే ఏది? ఫస్ట్ పార్ట్. అంటే ఈ ఫస్ట్ పార్ట్లో వీ నీడ్ టు ప్లేస్ 10. దీని తర్వాత ఇంకేమైనా నోట్స్ ఉన్నాయా? లేవు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ప్లేస్ హియర్ నల్. నన్ను ఇక్కడ చూడండి, ఇంటూ మీన్స్ నల్. ఇంటూ అంటే ఏంటి అంటే నల్ అన్నమాట. బికాజ్ మనకి ఇంకొక నోడ్ క్రియేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఇక్కడ నా దగ్గర ఉన్న డేటా ఏంటి? నేను 10 అనే దాంతో మాత్రమే క్రియేట్ చేయగలను. సో కాబట్టి నా దగ్గర 10 ఉంది. సో 10 తర్వాత నా దగ్గర ఈ పర్టికులర్ ఈ క్వశ్చన్ అంతా చూడొద్దు. ఇప్పుడు ఈ ఒక్క 10 వరకే చూడండి. ఈ 10 లోపల ఇంకొక డేటా ఏమన్నా నాకు నెక్స్ట్ ఉందా? లేదు. సో కాబట్టి ఫస్ట్ అడ్రస్ పార్ట్లో మనం ఏం పెడతాము అంటే ఇంటూ పెట్టేస్తాం, అంటే నల్. అంటే వేరే నోడ్ దీని తర్వాత లేదు అకార్డింగ్ టు నా దగ్గర ఉన్న ప్రెసెంట్ ఉన్న డేటాతో. బట్ కానీ క్వశ్చన్ల తర్వాత 20 ఉంది. అప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ నల్ని తీసేస్తాం అనమాట. అది ఎలా చేస్తామని తర్వాత చెప్తాను. మీకు ముందు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఫస్ట్ స్టెప్లో ఒక నోడ్ క్రియేషన్, ప్రతి నోడ్ క్రియేషన్ కూడా ఇంతే అనమాట.
సో ఫస్ట్ మనకి 10 అనేది డేటా కాబట్టి డేటా పార్ట్ లో ప్లేస్ చేసాం. అడ్రస్ నెక్స్ట్ నోడ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి we need to place null or cross అంటారు అన్నమాట దీన్ని. సో ఇట్ మీన్స్ ఎండ్ ఆఫ్ ఏ నోడ్. గుర్తుపెట్టుకోండి, ఇట్ మీన్స్ ఎండ్ ఆఫ్ ఏ నోడ్. సో దిస్ ఈస్ ద వే టు క్రియేట్ ఏ నోడ్ ఇన్ సింగిల్ లింక్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడండి. సో టోటల్ మనకి నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి ఏముంది. సెకండ్ స్టెప్ ఏముంది, ఇప్పుడు విచ్ డేటా we need to consider. So which data we need to consider now? Yeah, so now we need to 10 already అయిపోయింది, ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి 20. So next we need to consider the value 20. ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉందంట 10. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని సపరేట్గా అంటే లైక్ ఇది ఎలా చేస్తాను 20 కూడా అలా చేస్తానంటే కాదు. ఇక్కడ మన టార్గెట్ ఏంటి అంటే నాకు ఎలా క్రియేట్ అవ్వాలి సింగిల్ లింక్ లిస్ట్ అనేది 10, 20, 30, 40తో అవ్వాలి. అంటే ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసామో 10 అనేది బై డిఫాల్ట్గా ముందు మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇది 10 సేమ్ యాస్టీస్ ఏమన్నా రాయండి ఇక్కడ 1001. ఇట్ హ్యాస్ 2 parts. One is the 10 part, next one is null. క్లియర్, ఇక్కడ ఏముంది అదే రాస్తాను యాస్టీస్ గా. ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి, we need to create another node with the value 20. సో అంటే 20 కోసం ఎలా క్రియేట్ చేయాలి మనం ఇక్కడ సేమ్ 10 కి అయితే క్రియేట్ చేస్తాం, ఇక్కడ కూడా అంతేనా. సో వీ హ్యావ్ 2 parts. ఇప్పుడు దీని అడ్రస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1002 అని నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ దీంట్లో ఎంత డేటా ఉండాలి మనకు, ఇప్పుడు 20 ఉండాలి. సో ఆటోమేటిక్ ఇక్కడ ఉండాలి null. ఇది ఒక నోడ్ క్రియేట్ చేసాం ఇక్కడ. సేమ్ వే ఇంకొక నోడ్ ఇక్కడ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే లింక్ లిస్ట్ అంటే ఈ రెండింటి మధ్య ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఎలా అవుతుంది అంటే నాన్న చూడండి, ఇక్కడ నాకు 10 తర్వాత ఎంత రావాలి, జాగ్రత్త వినండి, 10 తర్వాత 20 రావాలి అవునా. అంటే 20 యొక్క అడ్రస్ ఎంత ఉంది ఇక్కడ 1002 కదా. అప్పుడు మనం ఈ యొక్క అడ్రస్ ని ఏం చేయాలి అంటే దాని ప్రీవియస్ నోడ్ ఏంటి 1001 కదా. ఇక్కడ ఫస్ట్ మనకి ఇంటూ ఉంది కదా, అంటే నల్ ఉంది కదా. ఈ నల్లని తీసేసి ఇన్స్టెడ్ ఆఫ్ ఈ నల్ ప్లేస్ లో ఈ 1002 ఏదైతే అడ్రస్ ని ప్లేస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ జరిగే మ్యాజిక్ ఏంటంటే ఈ నోడ్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద నెక్స్ట్ నోడ్. So this is the way we can create a linked list. సో అంటే 10, 20 అనేవి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లింక్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మెకానిజం ఏమని పిలుస్తారంటే లింక్డ్ లిస్ట్ అని చెప్పి పిలుస్తారు అన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ రైట్. సో వీ కెన్ ప్రొసీడ్ విత్ 2 more ఎలిమెంట్స్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి స్టెప్ 3. సో ఈ స్టెప్ 3లో ఏం చేయాలి అన్న, ఎలా మనం కన్సిడర్ చేయాలి ఇప్పుడు we need to consider which element. So we need to consider the value. Then consider చేయాలమ్మా, వెరీ గుడ్ 30ని కన్సిడర్ చేయాలి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి ఏమున్నాయి అవి ఫస్ట్ రాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేప్పటికి we have how many nodes we already exist, very good 3 nodes already exist రైట్ ఇలా. సో ఈ 3 nodes లో ఫస్ట్ 10 అనేది ఉంది, 20 అనేది ఉంది, ఈ 20కి ఏముంది నల్ ఉంది. సో ఇది వచ్చేప్పటికి 100, ఇది 1001. సో అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది లింక్ అయిపోయి ఉంది కదా. సో దీని అడ్రస్ ఏదైతే 1002 ఉందో ఈ 1002 అనేది ఆల్రెడీ దీనికి లింక్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మరి దీని సంగతి ఏంటి, ఇంకొక నోడ్ క్రియేట్ చేస్తాం కదా. సో దీంట్లో డేటా పార్ట్లో we need to place 30. దీనికి కూడా అడ్రస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ అనేది 1003 అనుకుందాం. సో ఇక్కడ దీనికి లింక్ అవ్వాలి కాబట్టి దీని అడ్రస్ ఎంత 1003. సో ఆ 1003 అనేది ఇక్కడ ఉంటే అప్పుడు ఈ పర్టికులర్ లింక్ అనేది ఇలా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ బై ద వే సో ఫైనల్ వన్ వచ్చేప్పటికి మనకి ఏంటి అనేది క్రియేట్ అవుతుంది, నథింగ్ బట్ నల్లని మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఓకే, సో వీ ఆల్రెడీ క్రియేటెడ్ అప్ టు 3 థింగ్స్. అంటే 10, 20, 30 అయిపోయింది కదా. సో నెక్స్ట్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద 40. సో 40 ఎలా క్రియేట్ చేయాలి, జస్ట్ ట్రై. సో స్టెప్ 4 ఏం చేయాలన్నారు. సో వీ నీడ్ టు కన్సిడర్, ఎగ్జామ్లో కూడా మీరు ఇలాగే రాయండి అన్న. సో బికాస్ మీరు ఇంకా ఎక్కువ ఇలా డేటా రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ పడే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కన్సిడర్ ద ఎలిమెంట్ ఆర్ వాల్యూ 40. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ముందు ఫస్ట్ క్రియేట్ చేయాలి కదా.
సో వీ హ్యావ్ ఆల్రెడీ 10 అనేది ఉంది, 30 అనేది ఉంది. నో ఐఎమ్ క్రియేటింగ్ 40. మీరు అలానే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద పార్ట్స్. దిస్ ఈస్ 10, దిస్ ఈస్ 20, దిస్ ఈస్ 30. ఎగ్జిస్టింగ్ ఏమని రాస్తున్నాం ఫస్ట్. అడ్రస్ 1001, 1002, 1003 అండ్ 1004. సో ఇక్కడ చూడండి, నాకు ఈ రెండు లింక్ కావాలంటే ఏం చేయాలి? దీని అడ్రస్ని తీసుకొచ్చి దీనికి పెడితే ఆటోమేటిక్గా దిస్ టు లింక్. ఇక్కడ ఉన్న అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తే 1003కి అప్పుడు ఈ రెండు లింక్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏముంది బై డిఫాల్ట్గా క్రాస్ మార్క్, అంటే యాస్టీస్ ఇది ఏదైతే ఉందో అదే రాశాను ఇక్కడ. నౌ వీ నీడ్ టు లింక్ ద నోడ్ 40 కదా, 40 కదా లాస్ట్ నోడ్. సో 40 అని రాసాము. సో ఆటోమేటిక్ విల్ బి క్రాస్. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది? దీని అడ్రస్ ఎంత? 1004. ఎప్పుడైతే నేను రెండు ఇచ్చానో అప్పుడు నాకు ఈ రెండు లింక్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద వే టు క్రియేట్ ఏ లింక్డ్ లిస్ట్, రైట్? I hope you understand this video. Thank you. Please do like, share, and subscribe.